పుట్టినాము అది గొప్ప విషయంగా చెప్తలేడు. మనం పుట్టిన తర్వాత మరణించే దినము అది గొప్పగా ఎంచుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తున్నాము, భగవంతుని కలుసుకోబోతున్నాము, దేవుని చేరుకోబోతున్నాము, దేవుని రాజ్యంలోనికి వెళ్ళబోతున్నాము. దేవునితో ఉండడానికి ఎల్లకాలం ఉండడం కొరకు ఆయనతో పాటు ఆయన రాజ్యంలోనికి మనకు ప్రవేశం లభిస్తుంది. కాబట్టి ఈ రోజున జన్మదినము కంటే మరణదినమే మేలు. చావడము అందరికీ అయ్యో అయ్యో అంటాము, కానీ చావు ద్వారా నువ్వు మరొక లోకానికి, అనగా శాశ్వతంగా ఉండే లోకానికి, దేవుని ఇంట్లోనికి, దేవుని దగ్గరికి, దేవునితో ఉండడం కొరకు నువ్వు ప్రవేశిస్తున్నావు. కాబట్టి జన్మదినము కంటే మరణదినమే మేలు. అయ్యా అమ్మా, ఈరోజు నువ్వు జన్మించి ఉన్నావు, నువ్వు బ్రతికి ఉన్నావు, పర్వాలేదు, దేవుడు ఉంచినంత కాలం నువ్వు ఉంటావు. అయితే నా దినం ఎప్పుడుందో ప్రభా, నా జన్మ కూడా ధన్యం కావాలి, నా మరణము కూడా ప్రభా అది ధన్యకరంగా ఉండాలి, నన్ను జ్ఞాపకం చేసుకో. అవును, ఎవరికి ఎప్పుడు ఏ ఆ రకంగా మరణము సంభవిస్తుందో తెలియదు. మనం ఎన్నో అనుకుంటాము, కానీ దేవుడు పిలిచినప్పుడు నరులారా రండి అన్నప్పుడు మనం అన్నీ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఏమీ చేయలేము. ఆయన పిలుపుకు మనం విధేయులు కావాల్సిందే. ఆయన పిలిచినప్పుడు నేను రాను, కాదు, ఇంకా ఏమైనా పని ఉంది అని చెప్పడానికి వీల్లేదు. ఆయన పిలిచినప్పుడు నీవు నేను ఉన్నపాటున అన్నీ వదులుకొని వెళ్ళాల్సిందే. కాబట్టి ఈ రోజున ఆ రెండవ మరణము తప్పించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక్క మాట చెప్పు, యేసు నేను నమ్ముతున్నా, నువ్వు దేవుడు అని, నా మరణము, రెండవ మరణము, ఆత్మకొచ్చే శిక్ష తప్పించు అని ఒక్క మాట నీ మనసులో చెప్పు. దేవుడు నిన్ను తప్పకుండా తప్పిస్తాడు. ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా, మరి సాయిల